మరలా ఇప్పుడు మనం వాక్యంలోకి వద్దాం. దేవుణ్ణి ప్రేమించే ప్రతి బిడ్డ కూడా మరి ఆయన మార్గంలో నడవాలి, సహోదరుని కూడా ప్రేమించాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 నుండి వచనాల్లో చూస్తే, నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిస్తున్నాను, అది ఏంటంటే మీ శత్రువుని ప్రేమించుము, నిన్ను హింసించు వారి కోసం ప్రార్థించండి అని చెప్తున్నానని చెప్పి నూతన ఆజ్ఞ ఇచ్చారు మనకి. కాబట్టి శత్రువు కోసం మరి శత్రువుని ప్రేమించాలట, మరి శత్రువు కోసం మనం ప్రార్థన చేయాలి. అట్లా ప్రార్థన చేసినప్పుడు మనం మానసికంగా చాలా సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం. అవును, మరి ప్రభు చెప్పిన ఆ శాంతి, సమాధానం మనం పొందాలి అంటే మనకి ఎవరెవరు శత్రువులుగా ఉన్నారో, మన మీద ఎవరికి కోపం ఉందో, ద్వేషం ఉందో, పగ ఉందో, లేదా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళ మీద ఎవరి మీద పగ, ద్వేషం లేదా కోపం ఉందో, శత్రుత్వం ఉందో, వాళ్ళని మనం మొదటిగా ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళని సమర్పించి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు మనకి మనశ్శాంతి, మరి సంతోషం, సమాధానం మనం పొందగలుగుతాం. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ శాంతిని, దేవుడిచ్చిన, ప్రభువు ఇచ్చిన శాంతిని అనుభవించగలుగుతాం. అందే ప్రభు చెప్పింది కూడా, శత్రువుని ప్రేమించాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తూ మన సహోదరుని ద్వేషిస్తే మరి ఆ ప్రేమ కాదని చెప్తున్నాడు. కనపడే సహోదరుణ్ణి మరి ద్వేషిస్తూ కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకోవటం మరి అది ఎట్లా సత్యమవుతుంది అని చెప్పి ప్రభు అడుగుతున్నారు. కాబట్టి ప్రేమ అంటే మరి దేవుని ప్రేమలాగా మన ప్రేమ కూడా ఉండాలి. ఆయన మనం ఇంకా పాపంలో ఉండగానే, రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నారు, మరి నీతిమంతుని కోసం కూడా ప్రాణం ఇవ్వడం అంత సులభం కాదు, కానీ మీరు ఇంకా పాపంలో ఉండగానే దేవుడు మీకోసం, యేసు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చారు, మీకోసం రక్తాన్ని వెలగా బలిగా ఇచ్చి మరి శ్రమలు అనుభవించి మిమ్మల్ని మరి విడుదల ఇవ్వడానికి మీకోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఒకడు తన స్నేహితుని కోసం ప్రాణాన్ని ఇవ్వలేడు కదా, మరి అంతకంటే గొప్పగా మనం ఇంకా పాపంలో ఉండగానే ఆయన మన కోసం ప్రాణాన్ని ఇచ్చి మరి మనల్ని రక్షించారు. కాబట్టి ప్రేమ అంటే ఇలాంటిది అని చెప్పి ప్రభువే మనకు మాతృకగా ఉండి చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 12వ అధ్యాయం 25వ వచనంలో కూడా, తన ప్రాణమును ప్రేమించువాని కంటే మరి ప్రేమించువాడు దానిని కోల్పోవును, నా కోసం తన ప్రాణమును మరి ఇచ్చేవాడు నిత్య జీవమునకై దానిని కాపాడుకుంటాడని చెప్తున్నారు. మరి ప్రేమ అంటే ఇలా ఉండాలి, ప్రాణాన్ని సైతం లెక్క చేయక. చూడండి, అపోస్తుల్లో మనం చూస్తున్నాం, మరి అపోస్తుల కార్యాలు, మరి అపోస్తులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళు వివిధ దేశాలకి, ఖండాంతరాలకి వాళ్ళు సువార్త బోధ కోసం వెళ్ళినప్పుడు ప్రాణాలకు తెగించి, మరి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో చూస్తున్నాం, వాళ్ళని దేవాలయంలో మరి ప్రసంగిస్తూ ఉన్నప్పుడు పేతురుని, యోహానుని వాళ్ళని మరి తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారు, బంధించారు, కొట్టి నానా హింసలు పెట్టినప్పుడు అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనంలో వాళ్ళు అంటారు, మేము కన్నులారా చూసిన దాన్ని, చెవులారా విన్నదాన్ని మేము చెప్పకుండా ఎలా ఉండగలము, కాబట్టి మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు కానీ మేము మాత్రం ఆయనని ప్రకటించకుండా ఉండలేమని చెప్తున్నారు. కాబట్టి ఆయనని గురించి ప్రకటించడానికి మరి వాళ్ళు ప్రాణాలకు తెగించి కూడా దేవుని మీద ఉన్న ప్రేమ చొప్పున మరి వాళ్ళు ప్రకటించారు. ఆ ప్రేమ అనేది అలా ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉంటే గనక, మనం దేవుణ్ణి ప్రేమించి ఉంటే, దేవుని ప్రేమ మనలో ఉంటే మన సహోదరుణ్ణి ప్రేమించాలి. దేవుని కోసం, దేవుని రాజ్య మహిమ కోసం, ఆయన ఆత్మల రక్షణ కోసం, అనేక ఆత్మల రక్షణ కోసం మనం మరి ప్రాణాలకు తెగించైనా సరే మరి ఆ ప్రేమతో మనం పోరాడాలి, ఆయన పని చేయాలి, ఆయన సేవ చేయాలి. మరి మూడవదిగా ఇంకా మనం చూస్తాం 1 కొరింథీ 13వ అధ్యాయంలో కూడా 4వ వచనం నుంచి చూస్తే అక్కడ కూడా చెప్పబడింది ప్రేమ అంటే ఏంటో చెప్పబడింది. ప్రేమ అనగా ప్రేమ మరి స్వార్థం లేనిది, దయగలది, కరుణ గలది. ప్రేమకు స్వార్థం కానీ మరి అసూయ కానీ ఉండవు, ప్రేమకు డంబం లేనిది, డంబం ఉండదు అని చెప్తున్నారు. అమరేది కానీ స్వార్థపరత్వం కానీ ప్రేమకి ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, కీడునందు ఆనందించదు, మేలునంది అది ఆనందించును అని చెప్పి ప్రేమ గురించి చెప్తున్నారు. మనం ఇతరులను ప్రేమిస్తున్నామని చెప్పుకున్నప్పుడు వాళ్ళ మీద అసూయ, ద్వేషాలు, పగలు, స్వార్థాలు ఇవేవి కూడా ఉండకూడదు. నిస్వార్థమైన ప్రేమ ఉండాలి. ప్రభువు ప్రేమ స్వార్థం లేని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ. అలాంటి ప్రేమ మనలో ఉంటే, ప్రేమ ఎప్పుడు కూడా త్యాగం
చేస్తుంది అనమాట. ఇతరులను మనం ప్రేమించినప్పుడు మనము త్యాగంతో కూడిన ప్రేమ ఉండాలి. అంతేగాని వాళ్ళు మళ్ళీ మనకి ఏదో ఇస్తారనే దాని చొప్పున మనం ఇతరులను ప్రేమించకూడదు. మన బిడ్డల్ని మనం ఎలా ప్రేమిస్తాం, వాళ్ళు ఏదో మనము పెద్దోళ్ళు అయ్యాక మనకి ఏదో ఇస్తారు చేస్తారని కాదు, కానీ కేవలం బిడ్డల మీద ఉన్న ప్రేమ చొప్పున వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేస్తుంటాం. అలాగే దేవుడు కూడా మనల్ని మనం ఏదో చేస్తామని కాదు, కానీ కేవలం ప్రేమ చొప్పున మనల్ని ఈ లోకంలో కలుగజేశారు. అందుకే మనం కూడా ఆయనని తెలుసుకోవాలి, ప్రేమించాలి. మూడవదిగా ఆయనని సేవించాలి అని చెప్పబడింది. సేవించుట అంటే ప్రభువుని సేవించడం అంటే ఆరాధించాలి. మొదటిగా ఆయనని ఎప్పుడు కూడా ఆయన నామాన్ని వ్యర్థంగా పలకకుండా, ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలలో చెప్పబడిన మాటలే. దేవుని నామాన్ని వ్యర్థంగా పలకకుండా ఆయనని ఎప్పుడు కూడా ఆరాధించాలి. ఆయనకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి. ఆయన మరి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరచాలి. కేవలం ఊరకేదో ఆచారంగా సాంప్రదాయంగా మరి అలవాటు చొప్పున గుడికి వెళ్ళి రావటం, ఏదో కాసేపు ప్రార్థన చేయటం అంతవరకే కాదు, కానీ మరి బైబిల్ చదివిన ధ్యానపూర్వకంగా చదవాలి. మరి పూజలో పాల్గొన్నప్పుడు కూడా మనం ఆ ధ్యానపూర్వకంగా భక్తిపూర్వకంగా పాల్గొన్నప్పుడు, గట్టి విశ్వాసంతో పాల్గొన్నప్పుడు ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. మరి సేవించటం అంటే ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి వచనాలలో చెప్పారు. అక్కడ 40వ వచనంలో అంటారు, ఈ అత్యల్పులలో ఇవి మీరు ఎవరికి చేసినా ఇది నాకు చేసినట్లే అని చెప్పారు. అత్యల్పుల్లో ఏం చేయాలంటే వాళ్ళకి, నేను ఆకలితో ఉంటే అన్నం పెట్టారా, దాహంతో ఉంటే దప్పిక ఇచ్చారా, నాకు దప్పిక తీర్చారా, రోగినై ఉంటే నన్ను పరామర్శించారా, చెరసాల్లో ఉంటే చూడ్డానికి వచ్చారా, మరి పరదేశిగా ఉంటే నన్ను ఆదరించారా అని ప్రభు అడిగారు. మరి ఇవన్నీ ఎప్పుడు ప్రభు మీరు ఎప్పుడు వచ్చారు, మేము ఎప్పుడు చేశాము అని అంటే ప్రభు అంటున్నారు, ఈ అత్యల్పులలో ఇవి మీరు ఎవరికి చేసినా నాకు చేసినట్లే అని. మరి మనం చూస్తున్నాం 45వ వచనానికి వచ్చేసరికి, ఇవి మీరు మీ సహోదరులు, ఇది మీ తోటి వారికి ఇవి మీరు చేయలేదు కాబట్టి ఇవి నాకు చేయనట్లే, కాబట్టి మీకోసం నిత్య నరకాగ్ని సిద్ధంగా ఉంది, దానిలోకి వెళ్ళండి అని ప్రభు చెప్తున్నారు. మరి ఇవన్నీ చేసిన వాళ్ళకి నిత్య జీవం, మోక్షరాజ్యం మీకోసం సిద్ధంగా ఉంది, మరి దానిలోకి మీరు వెళ్ళండి అని కుడివైపు ఉన్న వాళ్ళతో చెప్పారు. అలాగే ఎడంవైపు ఉన్న వాళ్ళతో నిత్య నరకాగ్నిలోకి వెళ్ళాలి అని చెప్తున్నారు. కాబట్టి మనం ఆయనని సేవించాలి అంటే మన ఈ సహోదరుల్లో మరి ఎవరికి మరి ఇలాంటి అవసరాల్లో ఉన్నారో, ఎవరెవరు అవసరాల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలి. మరి మనం మదర్ తెరీసా గారిని చూస్తున్నాం. ఆ తల్లి ఎంత గొప్ప సేవ, ఆమె మొదలుపెట్టిన సేవ ఎప్పటికీ కూడా ఎన్నో దేశాల్లో కూడా ఎన్నో ప్రాంతాలలో, మన దేశం అంతటా ఎన్నో ప్రాంతాలలో కూడా కొనసాగుతూ ఉంది. మరి ఆమె మరి స్వార్థంతోనో లేకపోతే ఏ ప్రయోజనం కోసమో ఆమె చేయలేదు, కానీ కేవలం యేసు ప్రభు ముఖం చూసి వాళ్ళకి సహాయం చేస్తూ మరి సేవ చేశారు. మరి ఒక రోజంట ఒక వ్యక్తి వచ్చి ఆమె ఏం చేస్తుందో, ఒకరోజు ఆమెను ఏదైనా సరే తప్పు పట్టాలి అనే ఉద్దేశంతో మదర్ తెరీసా గారి ఆశ్రమానికి వచ్చాడండి. వచ్చి అక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఆ తల్లింట ఒక కుష్ఠరోగి కాళ్ళు పట్టుకొని ఆ పుండ్లన్నీ కూడా కడిగి ఆ మందు రాయటం, ఆమె చేసే సేవని దూరం నుంచి ఆ చాటు నుంచి చూసేసరికి ఆయనకి కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయంట. నేను కేవలం మా ఇంట్లో ఉన్న సొంత మనుషులకు కూడా నేను ఇంత సేవ చేయలేనని ఆయన తర్వాత ఆ తల్లి మదర్ దగ్గరకు వచ్చి అన్నాడండి, అమ్మా ఇదిగో చూడు, నువ్వు చేసే సేవ నాకు 1 కోటి రూపాయలు ఇచ్చినా నేను చేయలేను అని అప్పుడు ఆ తల్లి అన్నారంట, చూడు నాన్న, నాకు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చే పని అయితే నేను చెయ్యను, కానీ కేవలం ఈ బిడ్డల్లో నేను యేసు ప్రభువుని చూస్తున్నాను కాబట్టి ఆయన కోసం నేను చేయగలుగుతున్నాను. ఆయన ముఖాన్ని వీళ్ళలో నేను చూస్తున్నాను, వీళ్ళ ముఖాల్లో చూస్తున్నాను, వీళ్ళలో నాకు ఆ యేసు ప్రభు కనిపిస్తున్నారు కాబట్టి నేను ఈ సేవ చేయగలుగుతున్నాను అని చెప్పారంట. అలాగే ఇంకా బ్రదర్ జాక్ అని ఒక ఆశ్రమం నడిపిస్తున్నారు. ఆయన కూడా అనాథలందరినీ తీసుకొచ్చి అనాథ బిడ్డలకి ఎంత సేవ చేస్తూ ఉంటారు. ఒకరోజు ఈ అనాథాశ్రమాలు నడిపే వాళ్ళందరినీ కూడా ఆ బ్రదర్ గారు అక్కడ మీటింగ్కి ఒక ఎస్పీ ఆశ్రమాలు నడిపే అందరిని కూడా మీటింగ్ పెట్టి పిలిచినప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరిని అడిగారంట, మరి అనాథల్ని మేము తీసుకొచ్చినప్పుడు మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మాకు ఎక్కడన్నా తటస్థపడితే వాళ్ళని కనుక మరి మీ ఆశ్రమాలకి ఎక్కడంటే అక్కడికి మేము తీసుకురావచ్చా అని అడిగితే కొంతమంది చెప్పారంట, మాకు ఇంత లిమిటే ఉంది, 40 వరకే మా లిమిట్, లేదా కొంతమంది ఏమో మాకు పే చేసే వాళ్ళకి మేము సేవ చేస్తామని. కానీ ఈ బ్రదర్ గారు చెప్పారంట, మీరు ఎంతమంది ఉంటే మా ఆశ్రమంలో పట్టేది 60 మంది, కానీ మీరు ఎంతమందిని
తీసుకొచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మేము సేవ చేయడానికే ఉండాం, మేము వాళ్ళ కోసమే ఆశ్రమం పెట్టాం కాబట్టి మరి తీసుకురండి పర్వాలేదని. అప్పుడు ఆ ఎస్పీ అన్నారంట, మరుసటి రోజే దాదాపు ఒక 4-5 పంపించారు అనాథల్ని. ఈ పోలీసులు వాళ్ళు తీసుకెళ్ళాక మళ్ళీ మరుసటి రోజు ఇంకొక 4 తీసుకొని వెళ్ళేసరికి ఆ బ్రదర్ గారు ఆ ముందు తీసుకొచ్చిన 4 హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా ఇప్పించి మళ్ళీ ఆ జీబులో తీసుకొని వస్తుంటే ఆ పోలీస్ జీబు వాళ్ళు వెనకే వస్తున్నారు. ఏం చేస్తారని వాళ్ళు చూస్తున్నారంట. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు బ్రదర్ గారు అని అడిగితే ఇట్లా మేము హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి తీసుకొని వస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి వీళ్ళు ఇక్కడ భోజనం పెట్టి బట్టలు ఇచ్చి వీళ్ళకి సేవ చేయటమే కాదు వైద్యం కూడా చేపిస్తున్నారు ఉచితంగా, వీళ్ళు ఎంత రిస్క్ తీసుకొని, ఇది సేవ అంటే కదా అని చెప్పి ఆశ్చర్యపోయి అక్కడ ఆశ్రమంలో పెట్టి భోజనం వాళ్ళు ట్రీట్ చేసే విధానం చూసి సేవ అంటే ఏంటో మాకు మాతృక చూయించారు. మరి సేవించటం అంటే కేవలం క్రియాపూర్వకంగా ఉండాలి, ఉట్టి మాటలతోనే కాకుండా క్రియాపూర్వకంగా ఉన్నప్పుడే. అందుకే ప్రభువుని మనం ప్రేమించాలి, సేవించాలి, తర్వాత మొదటిగా మనం తెలుసుకోవాలి, ప్రభువుని తెలుసుకోవాలి, ప్రేమించాలి, సేవించాలి, తరువాత మనం నిత్య జీవంలోకి వెళతామని చెప్పి ప్రభు చెప్తున్నారు. కాబట్టి నరుడు ఎందుకు పుట్టాడనేది మనం ఇప్పుడు ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. మొదటిగా దేవుని తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎవరు? సజీవమైన దేవుడు, నిత్యమైన దేవుడు. కాబట్టి అందుకు మనం ఆ ప్రభువుని తెలుసుకోవడానికి పుట్టాం. రెండవదిగా ఆయనని ప్రేమించడానికి. ప్రేమించడం అంటే కేవలం దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకోవటమే కాదు, మరి శత్రువులను కూడా ప్రేమించాలి, ఇతరులను కూడా ప్రేమించాలి, ఎలాంటి వాళ్ళనైనా, రోగులనైనా, ఎలాంటి వాళ్ళనైనా ప్రేమించాలి, ఆ తర్వాత సేవించాలి అనేది తెలుసుకోవాలి. దేవుని సేవించినప్పుడు ఈ 3 విషయాల కోసం దేవుడు నరులని ఈ లోకంలో సృజించారు. ఈ విషయాలను తెలుసుకొని దానికి అనుగుణంగా మన జీవితాలని మలుచుకొని మనం దానికి అనుగుణంగా జీవించినప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభువు మరి వాక్యాన్ని మరి దీవించి మీ అందరిలో ఫలింపజేయుదురుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, మీరు జన్మించిన విధానాన్ని బట్టి, మీరు ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. కానీ నరుడు ఎందుకు జన్మించాడో తెలుసుకోలేక ప్రభువా మేము పొరబడి ప్రభువా అనేక మార్గాల్లో, దుష్ట మార్గాలలో నాయన ఈ లోక వ్యామోహాల్లో పడిపోయి ప్రభువా మీకు దూరం అయిపోతున్నాం. మీరు మమ్మల్ని ఎందుకు జన్మింపజేశారో ప్రభువా మేము అర్థం చేసుకొని దానికి అనుగుణంగా జీవించడానికి మీ కృపను మా అందరిపై కృమ్మరించమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకి నాయన ఈ వాక్యం వింటున్నప్పుడు సంపూర్ణ స్వస్థతను నాయన అనేక పాప శాపాల నుంచి విడుదలను దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.